ఇవాళ ఏంటి స్పెషల్? రా వచ్చి కూర్చో, నేను చెప్తాను. మాయా తెలుసు కదా, మన పెళ్లికి వచ్చింది కదా. సూపరు. మన పెళ్లికి ఎంతో మంది వచ్చారుగా, అందరూ గుర్తుంటారా? తను అలాంటిది కాదు. తన గురించి నేను చాలాసార్లు చెప్పాను కదా, మీరు మర్చిపోయారనుకుంటా. నాతో హాస్టల్లో ఉండేది కదా మాయా. సరే సరే చెప్పుంటావు, విషయం చెప్పు. తనిప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చింది. దీని లోపల పైన కొత్తగా వచ్చారు కదా, ఒక తండ్రి కూతురు, అది వాళ్లే. ఈ రోజు తను నన్ను కలవడానికి వచ్చింది. మేము చాలా సేపు మాట్లాడుకున్నాం. నిజంగా ఈ రోజు నేను చాలా రిలాక్స్డ్ కొన్నాను. అప్పుడు కూడా అంతే, తనతో మాట్లాడుతూ ఉంటే మనం అసలు మానాలనే మర్చిపోతాం. తను వెళ్ళిన తర్వాత నాకు కుక్ చేయాలనిపించింది, అందుకే ఇదంతా. తనతో మన విషయం గురించి చెప్పాను. అలాగంటే అంటే మన మధ్య ఉన్న అనే సమస్యల గురించి. మనోజ్, ఏ ఆలోచిస్తున్నావు? అదేంటంటే నేను ఇవాళ ఇంటికెళ్ళాను. నాన్న నన్ను బాగా తిట్టేశాడు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లానికి నేనే కారణం అన్నాడు. నాన్న అలా అన్నారా? లేదు, ఆలోచిస్తే నాకు కూడా అదే సరే అనిపిస్తుంది. ఆఖరణ లాస్ట్కి నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టి మనకు మాత్రం ఒక 2-3 రోజులు కావాలి భావన. దూరంగా, చాలా దూరంగా, వేరే ఎవరికీ చెప్పకుండా నేను ఒక సైకాట్రిస్ట్ చూడాలి. నీ ముందర నా ప్రాబ్లమ్స్ని ఒక డాక్టర్ దగ్గర షేర్ చేసుకోవాలి. సరేనా? ఇదేం ప్లేస్? నేను ఒక డాక్టర్ని చూడాలని చెప్పాను కదా, ఆయన. మీకు ఈ డాక్టర్ ఎలా తెలుసు? నాకు కాదు, మా నాన్నకి. ఇంతకు ముందు ఈ డాక్టర్ కేసు తీసుకుంది మా నాన్నే. రా వెళదాం. మనం విడిగా కూర్చొని మాట్లాడుకుందామా, లేకపోతే? అందరూ కూర్చొని మాట్లాడదాం డాక్టర్. నాకు తెలిసినంత వరకు భావన ఇంకో ప్రపంచంలో ఉంది. ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి భావన ఎవరిని అలౌ చేయడం లేదు. అక్కడి నుంచి చూస్తూ భావన మనోజ్కి ఎన్నో సంబంధాలు ఉన్నాయనుకుంటోంది. Am I right? అటువంటి ఆలోచనలు రాకముందే, మనోజ్ కొన్ని విషయాలు భావనకి చెప్పకుండా దాస్తున్నాడు అనే ఉద్దేశం రాకముందే ఫిజికల్గా ఏమైనా ఫీల్ అవుతుందా? చాలా దారుణమైన తలనొప్పి, తల తిరగడం, భయం. అయితే ఇక్కడికి తీసుకురావడానికేనా ఈ ఔటింగ్ సెలబ్రేషన్స్? కాదు భావన, నేను చెప్పేది ఏంటంటే, ఒక సైకాట్రిస్ట్ ని కలుస్తున్నామంటే డైరెక్ట్ గా నాతో చెప్పొచ్చు కదా. ఇన్ని డ్రామాలు వేయడం అవసరమా? యూర్ బ్రిలియంట్ యాక్టర్. భావన, నిన్ను రోగిలా అనుకుని మాట్లాడడం లేదు. డాక్టర్ ప్లీజ్, మీ మీదున్న పూర్తి నమ్మకం ఈ రోజుతో పోయింది. మీరొక తెలివైన నక్క అని నాకు బాగా తెలుసు, కానీ మీరొక జిత్తుల మరి నక్క. యూర్ రియల్ చీట్. భావన ప్లీజ్. మనోజ్ ఇదంతా చేస్తున్నాడని ఎందుకు అనుకుంటున్నావు? అతని చెడు ప్రవర్తన గురించి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్పాను. అడ్వకేట్ శ్రీధర్ గారు ఈ విషయాన్ని అర్థం చేసుకునే వల్ల నువ్వు చెప్పిన విషయం కాదనరని మనోజ్కి తెలుసు. ఆ కుటుంబంలో తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక దారే ఉంది. నిన్నొక మానసిక రోగిలాగా అసహ్యం చేస్తున్నారు. మగవాళ్ళకి వాళ్ళు తప్పైన సంబంధాలు ఫ్రెండ్స్ తో కూర్చుని కాఫీ తాగేటప్పుడు షేర్ చేస్తున్న ఒక స్నాక్స్ లాగే. అప్పుడు వైఫ్లు కూడా గేమ్ ఆడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి ఏంటో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళు తప్పుడు పనులు చేస్తే మనెందుకు చేయకూడదు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల కుదరదు. ఐ కెనాట్. ఇక్కడ చూడు, అలా కావాలని ఎవరు చెప్పారు? అలాంటి ఒక సంబంధం ఉందని మనోజ్ నమ్మాలి. అది సొసైటీలో కేవలమైన ఇమేజ్ ఉండేవాళ్ళైతే దాంతో మనోజ్ నీకు సరెండర్ అయిపోతాడు. దాంతో పాటు తన ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అదే మగవాళ్ళ సైకాలజీ. ఏం లేదు, నేను వెళ్తున్నాను. ఈ బుక్ నువ్వు చదివావా? రీడ్ ఇట్, యు లైక్ ఇట్.
రేపు నాన్నగారిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం లేట్ అవుతుంది. 11 o'clock ముందు వస్తావు కదా? షూర్. పద. ఈమెని వదిలేసి తిరిగి వచ్చేటప్పుడు ఏదో ఒక వైన్ షాప్కి వెళ్ళి కూర్చుండిపోక. సార్ నేను ఆపేశాను. అవునవును. నా మొబైల్ ఇక్కడెక్కడో. అదిగో ఇక్కడ ఉంది. పొద్దున్నే లేట్ అవ్వకుండా రా. బాయ్. Sadness came down on me again, and it never left me. It makes me sick to think of those days. Nobody takes me out anymore. I just stay here stewing in my own shit. I'm sick of it. I'm sick of it. Sick. 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 ప్రీతి, సేఫ్గా వెళ్ళి చేరావుగా? లేదు, వెళ్లేదారులు ఎక్కడైనా కారు ఆపేసి తనిగా వెళ్ళాడేంటి? ఇంకా నీ కాల్ రాలేదని టెన్షన్ పడుతున్నాను నేను. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంది. రేపు కంగారు పడుతూ ఏం రాక, మున్సిపల్ కేసు ఎలాగో వాయిదా తీసుకోవాలి. అది నేను చూస్తాలే. నాన్న విషయమే కదా, అది జరగని. మా లైఫ్ గురించి చెప్పకుండా ఉంటేనే బెటర్. తన ఎప్పుడూ తన లోకంలోనే ఉంటుందిలే. నీతో స్పెండ్ చేసే ఈ క్షణాలు మాత్రమే నాకున్న ఒకే ఒక సంతోషం. ఇటువంటి సేమ్ కేసు ఒకటి మెడ్రాస్ హైకోర్టులో తీర్పయింది. నేను దాని కాపీ ఒకటి మెయిల్ చేస్తాను. అది నువ్వు ఉంచుకొని నువ్వు డీటెయిల్గా ప్రిపేర్ అవ్వు. ప్రీతి, నీ కాల్ రాలేదని టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడే కొంచెం నెమ్మదిగా ఉంది. తన ఎప్పుడూ తన లోకంలోనే ఉంటుంది కదా. నీతో స్పెండ్ చేసే ఈ క్షణాలే నాకున్న ఒకే ఒక సంతోషం.